కథ పేరు మర్చిపోయిన లేఖ. కథ. ఒక చిన్న పట్టణంలో సరిత అనే లేఖల పంపిణీ చేసే మహిళ ఉండేది. ఈ కాలంలో అందరూ ఫోన్, మెసేజ్, వాట్సాప్ వాడుతున్నా సరిత మాత్రం లేఖలే జనం హృదయాలను కలుపుతాయని నమ్మేది. ఒకరోజు ఆమె బాగ్లో ఒక పాత లేఖ దొరికింది. తేదీ చూసి ఆశ్చర్యపోయింది. 15 సంవత్సరాల క్రితం రాసింది. లేఖను చదవకూడదని తెలుసు. కాని బాహ్య కవర్లో ఉన్న చిరునామా ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయింది. పట్టణం మారిపోయింది, ఇళ్ళు మారిపోయాయి, వ్యక్తులు మారిపోయారు. సరిత అనుకుంది, ఈ లేఖ ఎవరికో చాలా ముఖ్యమైనదే ఉంటుందేమో. ఎవరి జీవితాన్ని మార్చేదే ఉంటుందేమో. అది అందించాలనే పట్టుదలతో ఆమె పట్టణపు పాత రికార్డులు, పెద్దవారి జ్ఞాపకాలు, పాత దుకాణాల వద్ద విచారణ మొదలుపెట్టింది. చివరికి ఒక క్లూకి చేరుకుంది. లేఖ రాసింది రాఘవ్ అనే వ్యక్తి. అందుకోవలసింది ఆయన చెల్లెలు అన్విత. అన్విత ఇప్పుడు పెద్దవారే ఉండాలి. సరిత ఆమెను వెతికింది. చివరికి ఓ లైబ్రరీలో పనిచేస్తూ కనిపించింది. సరిత లేఖను ఇచ్చిన వెంటనే అన్విత షాక్ అయిపోయింది. అందులో ఏముందో చదివి కన్నీళ్లు ఆగలేదు. లేఖలో ఆమె అన్న రాఘవ్ చివరిసారిగా రాసిన క్షమాపణ, ఇల్లును వదిలి వెళ్లిన కారణం, తనకు ఒకరోజు తిరిగి వస్తానన్న హామీ ఉంది. కాని రాఘవ్ చాలా ఏళ్ల క్రితమే ప్రమాదంలో మరణించాడు. అన్విత ఆ లేఖను గట్టిగా హత్తుకుంది. ఈ లేఖ వచ్చిన దానికే 15 ఏళ్లు అయ్యాయి. కాని ఇది నా హృదయంలో చేసిన ఖాళీని నేడు నింపింది, అంది ఆమె. సరిత కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఆమె అనుభవించింది. సందేశం ఎంత ఆలస్యమైనా హృదయానికి చేరిన క్షణమే సరైన సమయం. మోరల్: సంబంధాలు ఆలస్యమైనా చేరుతాయి. మనసుకు చేరటం ముఖ్యం. కొన్నిసార్లు మన చిన్న ప్రయత్నమే ఎవరైనా జీవితంలో పెద్ద శాంతిని ఇస్తుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.